హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 2 డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఇంకొకటి హై నెక్, బోట్ నెక్ ఎవరికైనా వేయించుకోవాలి అనే స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని ఆలోచించి డిజైన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ పరంగా అయితే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో అవైలబిలిటీగా ఉంటాయండి. ఒక్కసారి ఈ డిజైన్ చూసినట్లయితే చాలా సింపుల్ డిజైను, ఓన్లీ 450 రూపీస్. చూడండి, నెక్ కూడా కొంచెం బ్రాడ్గా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడైతే నేను లైన్ అండి, బోర్డర్ కింద లైన్ వేశాను. సో ఈ డిజైన్ అయితే ఓన్లీ 450 రూపీస్ అండి. చూసారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ డిజైన్ అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఒకసారి డిజైన్ చూడండి. ఈ డిజైన్ కూడా సేమ్ కాస్ట్ అండి, 450 రూపీస్ పడుతుంది. ఇదైతే ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది. ఇవి థ్రెడ్స్ కట్ చేయాలి కదా, ఇంకా మిషన్ మీద రన్ అవుతుందండి. సో హ్యాండ్ అయితే ఫుల్ బుటీస్ వస్తాయండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఫుల్ బుటీస్ అయితే వచ్చేస్తాయి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను లాస్ట్లో చెప్తాను అన్న టిప్ ఏంటంటే, ఒకసారి మీరు బోట్ నెక్స్, హై నెక్స్ వేసుకున్నప్పుడు ఈ డిజైన్ చూడండి. ఒకసారి మీరు బోట్ నెక్స్, హై నెక్స్ వేసుకున్నప్పుడు, అంటే ఈ డిజైన్ పిల్లల నెక్ అండి, పిల్లల ఫ్రంట్ సైడ్ నెక్, ఫ్రంట్ డిజైన్ అనమాట. ఇలాంటి డిజైన్స్ హై నెక్ కానీ బోట్ నెక్ కానీ చిన్న పిల్లలకి, పెద్ద అంటే ఒక ఏజ్ పిల్లల వరకు కూడా మనం ఇలాంటి డిజైన్స్ అనేవి కస్టమర్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అనేది మాత్రం నేను ఒకసారి ఈ టిప్లో చెప్పబోతున్నాను మీకు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్. దీనికైతే ఇంకా నేను స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు. ఒకసారి శారీ కూడా చూద్దాము. శారీ అనేది ఇలా పికాక్స్ రావడం వల్ల కస్టమర్ ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఒక పాప నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్, ఇంకొక పాప నెక్ వచ్చేసి అంటే 4.5 5.5 ఇంచెస్ అండి. అయితే నేనేం చేశాను అన్నదే ఈ టిప్ అండి. ఏంటంటే, ఇద్దరు పిల్లలకి కూడా సేమ్ డిజైను ఒక్కటే శారీ తీసుకున్నారు. ఇద్దరు పిల్లలకి స్టిచ్చింగ్ చేయిస్తున్నారు వాళ్ళు. బ్లౌజ్ మాత్రం ఒక పాప నెక్ తక్కువ, అంటే 4.5 5 ఇంచెసే వస్తుంది. ఒక పాప నెక్ 6.5 7 ఇంచెస్ వస్తుంది. సో ఇలాంటి బోట్ నెక్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, బోట్ నెక్స్ కానీ హై నెక్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు పిల్లల పరంగా కానీ హై నెక్ పెద్దవాళ్ళ పరంగా కానీ ఎప్పుడైనా సరే డిజైన్స్లో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పైన ఒక లైన్ అయితే వస్తుంది. ఇక్కడ లైన్ అయితే వస్తుంది కదా. ఈ లైన్ మనం వదిలేసి, నేనైతే ఈ పాపకు వచ్చేసి 95 పెట్టానండి. ఇంకొక పాపకు వచ్చేసి 90 పెట్టాను. ఎందుకంటే ఒకటే డిజైన్ ఇద్దరు పిల్లలకు వేయాలి కాబట్టి నేను 90 ఒక పాపకు పెట్టాను. కొంచెం బాడీ నిండుగా వస్తుందని ఇంకొకరికి 95 పెట్టాను. కానీ ఇక్కడ నెక్ వచ్చేసరికి ఆ నెక్ కొంచెం ఎంత మనం తక్కువ చేసినా కానీ ఇది బోట్ నెక్ డిజైన్. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఇది బోట్ నెక్ డిజైన్. బోట్ నెక్ డిజైన్ అనేది మనం ఒకవేళ ఈ లైన్ వేసినా కూడా వాళ్ళు కటింగ్లో మనకి ఇక్కడ అనేది వాళ్ళు కట్ చేసి వర్క్ చేసినప్పుడు, అంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు పైన వాళ్ళ సైజుకి కావాల్సిన నెక్ వాళ్ళు కట్ చేసుకున్నప్పుడు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్కి పైన మాత్రమే డిజైన్ వస్తుంది, నెక్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, నెక్ పరంగా అయితే ఈ లైను పైన మనకి ప్లెయిన్ క్లాత్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించకుండా ఉండడానికి ఒకసారి చూడండి, ఆ నెక్ లైన్ కనిపించకుండా ఉండడానికి ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాప హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. చిన్న పాప హ్యాండ్, ఇది పెద్ద పాప హ్యాండ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది, అంటే 10 ఇంచెస్ ఉంది. ఇంకొకటి చూడండి, ఇది చిన్న పాప హ్యాండ్, అంటే ఇద్దరికి ఒకటే దాని మీద కుట్టిస్తున్నారు కాబట్టి ఇది పెద్ద పాప హ్యాండ్ 10 ఇంచెస్, చిన్న పాప హ్యాండ్ వచ్చేసి 7.5 8 ఇంచెస్. సో ఇలాంటి డిజైన్స్ కస్టమర్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకుండా, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలా
మనం ఒకటే డిజైన్ని ఇద్దరు పిల్లలకి వేసినా, లేకపోతే నెక్స్ అనేవి కొంచెం అటు ఇటు అయ్యి మనం ఆ డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసారు కదండి, బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పైన నెక్ లైన్ అనేది నేను వేయలేదు. ఈ నెక్ లైన్ వేయనందువలన వాళ్ళకి పాప అంటే ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయించుకుంటారో వాళ్ళ నెక్ సైజు ఓన్లీ మనం వేసినా కూడా వర్క్ నెక్ చుట్టూరు వర్క్ రాదు కాబట్టి ఓన్లీ లైనే వస్తుంది. సో ఆ లైన్కు బదులు మనం ఇలా స్కిప్ చేసేసి, అంటే ఆ లైన్ అనేది మనం వేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ సైజుకి, అంటే ఆ టైలరు పాప కానీ ఒక హై నెక్ కానీ బేబీ ఫ్రంట్ నెక్స్ కానీ ఏదైనా మనం ఇలా స్కిప్ చేసి డిజైన్ కనుక ఇలా వేసాము అంటే వాళ్ళ నెక్ సైజుని బట్టి ఇక్కడ వాళ్ళు పైపింగ్ వేసుకున్నట్లయితే, నెక్ సైజుని బట్టి వాళ్ళు పైపింగ్ వేసుకున్నట్లయితే ఈ డిజైన్ అనేది వాళ్ళకి చాలా ఫిట్టింగ్ నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఈ నెక్ అనేది ఇలా బ్రాడ్గా రావడం వల్ల, కొంచెం ఇట్లా బ్రాడ్గా వచ్చినప్పుడు ఈ పిల్లల నెక్స్ అనేవి దగ్గరికి ఉంటాయి కాబట్టి ఈ లైన్ అనేది ఇక్కడ రోతగా, అంటే మంచిగా కనిపించదు. లుక్ పరంగా డిజైన్ ఒక దగ్గర, నెక్ ఒక దగ్గర ఉన్నట్లు ఉంటుంది. సో మనం ఆ లైన్ స్కిప్ చేసాము అంటే ఇక్కడ బంచ్ టైప్న ఉంటుంది. ఫ్రంట్ మొత్తం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది లుక్ వైజ్గా. కింద కూడా ఒకసారి హ్యాండ్స్ మనం చూసుకున్నట్లయితే, హ్యాండ్ ఒకసారి చూడండి. ఇంకా ఇదైతే నేను థ్రెడ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అంటే కటింగ్ కంప్లీట్ అవ్వలేదు, స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదండి. మీకు చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంటుంది, డిజైన్స్లో లైన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నెక్ లైన్ ఎలా అయితే ఉందో అలానే కింద కూడా ఒక లైన్ ఉంటుంది. ఇదైతే లైన్ లేని పికాక్ అయితే నేను తీసుకున్నాను, కానీ డిజైన్లో అయితే లైన్ ఉన్న పికాక్సే ఉంటాయండి. అలాంటప్పుడు నేను తీసుకున్నట్లు మీరు కూడా ఇలా లైన్ లేకుండా చూసుకొని, ఒకవేళ ఉన్న పికాక్స్, లైన్ ఉన్న పికాక్స్ తీసుకున్న లైన్ అనేది మనం స్కిప్ చేసినట్లయితే వాళ్ళు కింద పైపింగ్ వేసుకుంటారండి. ఇక్కడ పైపింగ్ వేసుకోవడం వల్ల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కూడా చాలా నీట్గా ఇలా పైపింగ్ వస్తుంది. ఈ పికాక్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్లో కూడా నీట్గా కూడా అలా కట్ చేసుకుంటే సేమ్ వస్తుంది. అలానే ఇంకొక చిన్న పాయింట్ ఉందండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఒక పికాక్ ఇటు సైడ్ తిరిగి ఉంది, ఇంకొక పికాక్ కూడా సేమ్ ఇటు సైడే తిరిగి ఉంటే కనుక రెండు ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతాయి, రెండు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒక్క పికాక్ అనేది ఇటు సైడు, ఇంకొక హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇంకొక పికాక్ అనేది ఇటు సైడు, అంటే ఆపోజిట్ సైడ్స్లో మనం కనుక ఈ డిజైన్స్ వేసినట్లయితే చూడండి. నేనైతే ఇది పెద్ద పాప హ్యాండ్ అని చెప్పాను కదా, ఇది 10 ఇంచెస్. ఒక నెక్ అనేది ఇటు సైడ్ తిప్పాను, ఇంకొక నెక్ అనేది ఇటు సైడ్ తిప్పాను. సో అలానే చిన్న పాప హ్యాండ్స్ కూడా చూడండి, ఒక హ్యాండ్కి నెక్ అనేది ఇటు సైడ్ తిప్పాను, ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఇలా సైడ్కి తిప్పేశాను. ఇప్పుడు టైలర్ ఏ రకంగా కట్ చేసుకున్నా కానీ ఈ నెక్స్ అనేవి ఫ్రంట్ సైడ్కే వస్తాయండి ఖచ్చితంగా. అది మనం టైలర్ కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మన పాయింట్ ఆఫ్ వేలో రిమార్క్స్ అయితే రావు. కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళు వేశారు ఇలాగా, అందుకే ఇలా వచ్చిందని టైలర్ చెప్పడానికి కూడా చాయిస్ అయితే ఉండదు. నెక్స్ కూడా అంతేనండి. చాలా వరకు మనం లైన్ అనేది పైన లైన్ ఉంటుంది కదా, నెక్ ఈ హై నెక్ డిజైన్స్లో, బోట్ నెక్ డిజైన్స్లో నెక్స్ అనేవి హై నెక్స్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం లైన్ అనేది స్కిప్ చేయకుండా మనం వేసామే అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ లైన్ అనేది స్కిప్ చేయకుండా మనం వేసామే అనుకోండి, టైలర్ అంటే వీళ్ళు బాగా సీనియర్స్ దగ్గరికైనా వెళ్ళి కుట్టించుకుంటారు, లేదా అసలు ఇళ్ళల్లో తక్కువ కుడతారు కదా, అట్లా అయినా కుట్టించుకుంటారు. అలా అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడలేదు. సో కొంతమందికి అవగాహన ఉండదు కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకున్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు లైన్ ఇంతే వేశారు, నెక్ ఇలానే వచ్చింది అని చెప్తారండి. సో అలాంటి అవకాశం, ఆ మిస్టేక్ అనేది మన సైడ్ నుంచి రాకుండా ఉండడానికి నేనైతే మీరు ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు అనేసి నేను నెక్ లైన్ కానీ హ్యాండ్ కింద ఇలాంటి హై నెక్స్కి నేను చెప్పేదైతే హై నెక్స్ కానీ బోట్ నెక్స్ కానీ, అప్పుడు వాళ్ళ నెక్ కొంతమంది షోల్డర్ 13 ఉంటుంది, కొంతమంది షోల్డర్ 15 ఉంటుంది, అంటే చిన్న బాడీ లెంత్ని బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళ షోల్డర్ని బట్టి ఇక్కడ బ్రాడ్నెస్ అనేది తీస్తారు. మనం వర్క్ వేసిన దాన్ని బట్టి కొంతమంది కుట్టేస్తారు. సో మనం అలా ఆ లైన్ అనేది స్కిప్ చేసినట్లయితే మనకి బ్రాడ్నెస్ రాదు, కస్టమర్కి మనం వర్క్ చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు పైపింగ్ అనేది వేయడం వల్ల లుక్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి.
ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో లింక్ ఉందండి, లింక్ క్లిక్ చేసుకోండి. డైలీ నేను అప్లోడ్ చేసే టైలరింగ్ వీడియోస్ అయితే మీకైతే వస్తాయి. చూసారు కదండి ఈ వీడియో. నేను చేసే ఈ చిన్న చిన్న టిప్స్ మనం కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ వర్క్లు వేసేటప్పుడు కానీ మనం చేసినట్లు అయితే ఎటువంటి మిస్టేక్ లేకుండా కానీ మన వర్క్ని అయితే మనం కంప్లీట్గా ఫినిష్ చేయగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.